ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వక్ర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 86399486. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో డీసీఎం పవన్ కళ్యాణ్ కి పెద్దిశెట్టి వెంక కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదినం సందర్భంగా సోమవారం సాయంత్రం వీఆర్సీ సెంటర్లో జనసేన సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ పెద్దిశెట్టి కిరణ్ కుమార్ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సమాజ మార్పుకు అవసరం, ప్రజలు అర్థం చేసుకుని ఆయన్ని ఆదరించాలని, ఆయన ఆరోగ్యాలతో మంచి పెద్ద పదవిని అధిరోహించాలని కోరుకుంటూ జనసేన నాయకుల సమక్షంలో పెద్ద కేక్ ని కట్ చేశారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో సమాజంలో ప్రజలకి మంచి జరుగుతుందని, మంచి ఆశయున్న నాయకుడని, ఆయన మరింతగా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నామన్నారు. డాక్టర్ కత్తి తిరుమల మాట్లాడుతూ మంచి ఆశయం ఉన్న నాయకుడిని సమాజానికి అవసరమని, ప్రజలు ఆయన్ని ఆశీర్వదించాలని కోరారు. ఎన్ఆర్ఐ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ దేశంలోనూ ప్రపంచంలోనూ ఒక మంచి నాయకుడిని ప్రజలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని, మంచి ఆశయం విలువ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన పరిపాలనతోనే సుభిక్షంగా పరిపాలన అందుతుందని, మెరుగైన సమాజం కోసం జనసేన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, డాక్టర్ కత్తి తిరుమల, చక్క మనోహర్, ఎన్ఆర్ఐ డాక్టర్ నవీన్, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన నాయకుడు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్సీ సెంటర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా ఈరోజు పొద్దున మేము మన సూలూరుపేట చెంగాళమ్మ గుడిలో పూజలు ప్రసాదం వితరణ జరిగింది. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం మన గవర్నమెంట్ హాస్పిటల్లో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ తరఫు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం జరగడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంత ఘనవిజయం చేసిన మన కత్తి తిరుమల లక్ష్మీ మల్లేశ్వరరావు, చక్కా మనోహర్ గారికి, మిగిలిన జనసేన నాయకులందరికీ, జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై జై జనసేన. జనసేన పార్టీ డాక్టర్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఏదైతే ఉందో ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానికి, జనసేన పార్టీ సైనికులకి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ప్రతిరోజు వాడవాళ్ళ గ్రామాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నుండి ప్రతి జనసేన పార్టీ సైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజులు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆయురాగ్యాలతో ఆయనకి ఎప్పుడు అండదండలతో ఉండాలని ప్రతి జన సైనికులు కూడా రాబోయే రోజుల్లో వెన్నుండి జనసేన పార్టీ ఇంకా ఉన్నత స్థానంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని గురి చేసినటువంటి ప్రతి జనసేన పార్టీ సైనికులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమంలో మూలధనమైనటువంటి మా అన్నగారైనటువంటి కిరణ్ గారు, అలాగే కోసల లక్ష్మీ మల్లేశ్వరరావు, మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాలు చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై. ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖున ఈ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా విలువైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా వేడుకలు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఏమిటంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి మానవతావాది ఈ ధరాతల మీద ఉండకపోవచ్చు అనేది మా నమ్మకం. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో భవిష్యత్ తరాలకి మంచి రాజకీయాన్ని, మంచి సమాజాన్ని అందించాలనేటువంటిది మా అభిలాష. అలాగే జనసేన ద్వారానే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ సుపరిపాలన లభించి ఈ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే అవకాశం వస్తుందని మేమందరం నమ్ముతున్నాము. ఒక విలువైనటువంటి మెరుగైన సమాజం కోసం జై జనసేన.